వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ విత్ సుప్రియ. ఎంత తిన్నా కడుపు నిండటం లేదు. నో మ్యాటర్ హౌ మచ్ ఐ ఈట్ మై స్టమక్ డజంట్ ఫీల్ ఫుల్. ఎంత చదివినా గుర్తుండటం లేదు. ఇన్ ఇంగ్లీష్, నో మ్యాటర్ హౌ మచ్ ఐ స్టడీ ఐ am unable to retain it in memory. ద నెక్స్ట్ సెంటెన్స్, ఎంత నడిచినా బరువు తగ్గటం లేదు. నో మ్యాటర్ హౌ మచ్ ఐ వాక్ ఐ am not losing weight. నెక్స్ట్ సెంటెన్స్, ఎంత చెప్పినా తనకి అర్థం కావట్లేదు. నో మ్యాటర్ హౌ మచ్ ఐ ఎక్స్ప్లెయిన్ హీ డజంట్ అండర్స్టాండ్. సో ఇలా ఎంత తిన్నా, ఎంత చదివినా, ఎంత నడిచినా, ఎంత చెప్పినా, ఇలాంటి సందర్భాలు మనం చెప్పాలి అనుకున్నప్పుడు మన సెంటెన్స్ స్టార్టింగ్లో నో మ్యాటర్ హౌ మచ్ అనేటటువంటిది కంపల్సరీ రావాలి ప్రతి సెంటెన్స్లో. దాని తర్వాత సెంటెన్స్ యొక్క అర్థాన్ని బట్టి మనము ఆ సెంటెన్స్ని మనం మార్చుకుంటాము. ఓకే, నో మ్యాటర్ హౌ మచ్ ఐ ఈట్, నో మ్యాటర్ హౌ మచ్ ఐ వాక్, నో మ్యాటర్ హౌ మచ్ ఐ స్టడీ. కంపల్సరీ నో మ్యాటర్ హౌ మచ్ అని వచ్చినప్పుడు జనరల్గా ఏంటి అంటే ఇక్కడ ప్రొనౌన్ యూజ్ చేస్తామన్నమాట. అక్కడ ప్రొనౌన్లో ఏదైనా అవ్వచ్చు కదా, సింగులర్ ప్రొనౌన్ అవ్వచ్చు, ప్లూరల్ ప్రొనౌన్ కూడా అవ్వచ్చు అనమాట. హీ, షీ, ఇట్, దే ఇలాంటివి మనం ఏదైనా రీప్లేస్ చేసుకోవచ్చు. పక్కన కంపల్సరీ వర్బ్ ఫామ్ అనేది వస్తుంది మీరు అబ్జర్వ్ చేసినట్లయితే. సో ఈ గ్రామటికల్ వేలో కాకుండా మీరు జనరలైజ్డ్గా సెంటెన్సెస్ని ఫామ్ చేయడం అలవాటు చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా మనకి ఇంగ్లీష్ అనేది కాన్వర్జేషన్ సెంటెన్స్ ఫార్మేషన్ అనేది చాలా ఈజీ అయిపోతుంది. సో ఈ విధంగా మనం ఒక సెంటెన్స్ విన్నా, ఒక వర్డ్ నేర్చుకున్నా సరే మనకి వినటానికి చాలా బాగుంది అనిపిస్తూ ఉంటుంది, నేర్చుకోవడానికి భలే ఉంది అనిపిస్తూ ఉంటుంది. కానీ మనకి చేయాల్సినటువంటి ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ప్రతిరోజు మనం విన్నదాన్ని, చదివిన దాన్ని, నేర్చుకున్న దాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయాలి, ప్రతిరోజు రిపీట్ చేయాలి. కావాలంటే కనుక పర్సనల్గా మీ రూమ్లో ఎవరూ లేనప్పుడు మిర్రర్ ముందు ప్రాక్టీస్ చేయడం ట్రై చేయండి. మీకు ఒకవేళ ఇన్ఫీరియారిటీ అనిపిస్తే కనుక, అందరూ ఉన్నారు అని అనిపిస్తే కనుక, లేదు మీ ఇంట్లో మీ పిల్లలతో కానీ, మీ హస్బెండ్తో కానీ, ఫ్రెండ్స్తో కానీ సరదాగా కాన్వర్జేషన్ చేయడం అలవాటు చేసుకోండి. సో ఇంగ్లీష్ మాట్లాడటం అనేది ఈ విధంగా చేస్తూ ఉంటే చాలా ఈజీ అయిపోతుంది అనమాట. సో ఈ సెంటెన్స్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈసారి ఎప్పుడైనా సరే ఇలాంటి సెంటెన్సెస్ని మనం మాట్లాడాలి అనుకున్నప్పుడు ఈ విధంగా ట్రై చేయడం మాత్రం మర్చిపోద్దు. సో ఇఫ్ యూ లైక్ ద వీడియో, ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద లైక్ బటన్. బై బై.